నిన్ను తొక్కాలి అని చూసే వాళ్ళకి ఈ ఒక్క మాటతో తిక్క కుదిరేలా వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఈ ప్రపంచం ఎప్పుడు కూడా నువ్వు అనుకున్నంత పెద్దదేమీ కాదు అని గుర్తుపెట్టుకో. నిజమే కదా! ప్రతి మనిషికి ప్రతి గడియ, అలానే ప్రతి కర్మ చాలా వేగంగా తిరిగి వస్తుంది. కాస్త నిదానంగా ఉండు. నువ్వేంటో తెలిసే వాళ్లకు జాగ్రత్తగా ఉండు. నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావా? లేదా నీకు పలుకుబడి ఉందా? వీళ్ళతో తిరిగితే మనకు ఏంటి లాభం? అనే స్థాయిలో ఉన్నారు అందరూ కూడా. అసలు నీ చుట్టూ ఉన్న జనం ఇలానే ఉన్నారు. అసలు ఎలా బ్రతుకుతావు చెప్పు? అవసరాల కోసం, అలానే అవకాశాల కోసం మాత్రమే మాట్లాడే ఈ మనుషుల మధ్యలో అందుకే నీ స్థాయి పెరిగినా, అలానే తగ్గినా నువ్వు ఎప్పుడూ ఒకేలా ఉండు. అసలు పొరపాటున కూడా వాళ్ళలా నువ్వు అస్సలు ప్రవర్తించకు. అర్థమైందా? నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని అంటే ప్రత్యేకంగా ఏమీ నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. మనిషిగా నువ్వు ఉండగలిగితే చాలు. అలానే ఒకరిని నువ్వు దెబ్బ కొట్టడం అంటే వాళ్ళని కొట్టడమో లేదా చంపడమో కాదు. మనల్ని వాళ్ళు అందుకోలేనంత ఎత్తుకి నువ్వు ఎదగడమే. అర్థమైంది కదా? గుర్తుపెట్టుకో. అది నీకు చేత కాకపోతే ఈ పగలు, ప్రతీకారాలు నువ్వు ఏం సాధిస్తావు చెప్పు? బ్రతికున్నన్ని రోజులు అలా పళ్ళు బిగుస్తూ నువ్వే గొప్పవాడివన్న అహంకారంతో నువ్వు ఊగిపోతూ ఏం సాధిస్తావు? ఆలోచించు. నువ్వు మరణించాక 10 మందికి ఉపయోగపడేవాళ్లే కదా మరణించాడు అని అనుకోవాలే తప్ప, పోతే పోయాడులే, ఏం లాభం, పీడ పోయింది అని ఏ నోటి నుండి కూడా వచ్చేలా నువ్వు అస్సలు బ్రతకకూడదు. ఎంత కక్ష కడతావో కనీసం అంతలో ఒక్క వంతైనా ఒక్కసారి ప్రేమించి చూడు. తేడా నీకే తెలుస్తుంది. అర్థమైందా? మనం వద్దనుకున్నా మన దగ్గరికి వచ్చేది మరణం. డబ్బు ఎంత ఉన్నా సరే కొనలేనిది మంచి గుణం. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రానిది ప్రాణం. మనలో ఎంత బాధ ఉన్నా సరే నవ్వుతూ బ్రతకడమే కదా జీవితం అంటే. నిజమే కదా? మాటలకు ముడిపడే బంధం కంటే మనసుకు ముడిపడే బంధం అనేది ఎప్పటికీ కూడా శాశ్వతంగా మనతో పాటే ఉంటుంది. ఒక ప్రయాణాన్ని నువ్వు మొదలుపెట్టినప్పుడు నీతో ఎవ్వరూ రారు. ఈ ప్రయాణాలు, అలానే ఈ లక్ష్యాలు, ఈ గమ్యాలు మీకు అవసరమా అంటూ వెనక్కి లాగేవాళ్లే నీ చుట్టూ ఎక్కువగా ఉంటారు. కాబట్టి మన గురించి మనం విశ్లేషించుకొని, అలానే క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకి అడుగు వేస్తేనే కదా ఏదో ఒక దారి అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మీ చుట్టూ ఉన్నవారి మాటల్ని పట్టించుకొని చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడిపోయి అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలను అక్కడితో ఆపేస్తుంది. నీ బలాన్ని అక్కడే అణిచివేస్తుంది. ఒక మనిషి ఇంతే చేయగలడు అని ఎక్కడా కూడా రాసిలేదు కదా. మనం ఒళ్ళు వంచితే మనల్ని అందుకోవడం ఎవ్వరి వల్ల కూడా కాదు. గుర్తుపెట్టుకో. మన సొంత నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో నీకు తెలుసా? ఎవరి సహాయం లేకపోయినా సరే కేవలం నువ్వు ఒక్కడివే ముందడుగు వేస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించు. మన నిర్ణయం మనకి నష్టం కలిగించినా అది మనల్ని అస్సలు నొప్పించదు. నువ్వు ఒక్కడివే ముందడుగు వేసినప్పుడు అది తప్పటడుగు అయినా సరే నిన్ను ప్రశ్నించేవాళ్ళు, అలానే అడిగేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు అని గుర్తుపెట్టుకో. నీ యొక్క నిర్ణయాల వల్ల ఎదురయ్యే ప్రతి పరిణామానికి కూడా ఎవరికి కూడా నువ్వు సంజాయిషీలు చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. అందుకే ఎక్కడికైనా సరే ఒక్కడివే వెళ్ళు. సొంత నిర్ణయాలు తీసుకో. ఎవ్వరికీ కూడా సమాధానం చెప్పే అవసరం నీకు అస్సలు రాదు. అలానే లేదు కూడా. ఎప్పుడైతే నువ్వు నీ బాధలను అందరి ముందు చెప్పడం నువ్వు మొదలు పెడతావో అప్పుడు నీకు తెలియకుండానే అవతల వాళ్ళ దృష్టిలో నువ్వు బలహీనుడివి అయిపోతావు. నిజమే కదా? ఎప్పుడైతే నువ్వు దాటి వచ్చిన కష్టాలను ఇతరులతో పంచుకుంటావో ఆ క్షణం చాలామందికి నువ్వు ఒక గొప్ప మార్గదర్శకుడివి అవుతావు. కాబట్టి ఇక్కడ ఎవ్వరూ కూడా నీ బాధల్ని పంచుకోరు, కేవలం వింటారు అని తెలుసుకో.
మహా అయితే ఓదార్పునిస్తారు. ఇక్కడ ఎవ్వరూ కూడా నీతో అన్ని సమయాల్లో తోడు ఉండరు అని గుర్తుపెట్టుకో. నీకు కష్టం వస్తే తప్పకుండా పక్కకి తప్పుకుంటారని గుర్తుపెట్టుకో. అదే నువ్వు సుఖాల్లో ఉంటే నీ చుట్టూ వాలిపోతారు అని గుర్తుంచుకో. మనకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే స్వేచ్ఛ నీకు లేనప్పుడు, నచ్చలేదు అని చెప్పిన వాళ్ళ మాటల్ని మన్నించి, ఆ మాటకి గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం, ధర్మం కూడా నీకు ఉండాలి. మనం ఎలాగో మన అవతల వ్యక్తి కూడా అలానే కదా. మన ఇష్టాలు ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించకూడదు. వాడి యొక్క నిర్ణయాలకు అస్సలు మనం అడ్డు చెప్పకూడదు. నీ బలవంతపు పెద్దరికంతో ఎన్నాళ్ళని శాసిస్తావు చెప్పు? పోయేవాళ్ళని పోనివ్వు. కష్టమో సుఖమో అనుభవంతో వాళ్లే తెలుసుకుంటారు. అలానే వాళ్లే తిరిగొస్తారు. అప్పుడు మీకు వాళ్లే ఇస్తారు సర్వ హక్కులన్నీ కూడా నీ చేతికి. అర్థమైంది కదా? ఎంతని నువ్వు సంపాదిస్తావు చెప్పు? నీ తరం, అలానే నీ పిల్లల తరం కూర్చొని తిన్నా తరగనంత సంపాదించావు. కానీ ఏం లాభం చెప్పు? ఒంటి నిండా రోగాలు తెచ్చుకున్నావు. నువ్వు కడుపు కాల్చుకొని మరీ రెప్పపాటు కూడా విశ్రాంతి లేకుండా కూడబెట్టిన ధనాన్ని నువ్వు పోతే ఇంకొకడు అనుభవిస్తాడు. దీనికోసమా నీ పోరాటం చెప్పు? బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, అలానే ఆరోగ్యంగా బ్రతకాలి. నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నీ సంపాదనలో కొంతైనా సరే నువ్వు అనుభవించాలి అని గుర్తుపెట్టుకో. నిన్ను చూసి కోటీశ్వర్లు కూడా అసూయపడేలా నువ్వు బ్రతకాలి. అర్థమైందా? అసలు ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, బానిసలా కాకుండా దర్జాగా బ్రతకడం. అర్థమైందా? నిన్ను ఎవరో ఏదో అన్నారని వాళ్ళ మీద నువ్వు గురిపెడితే నీకే కదా నష్టం. కొందరు ఎలా ఉంటే వాళ్ళకి ఏ పని కూడా అస్సలు ఉండదు. ఎవరో ఒకరి మీద పడి ఏడవకపోతే వాళ్ళకి అస్సలు రోజే గడవదు. కానీ మనకి అలా కాదు కదా. మనకంటూ ఓ లక్ష్యం ఉంది, మనకంటూ ఒక జీవితం ఉంది, కుటుంబం ఉంది, అలానే బోలెడన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. నిజమేనా? వాటన్నిటిని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళు. రేపన్న రోజు నీ మీద నోరు జారిన వాళ్లే నీ సలహాల కోసం నీ దగ్గరికి వస్తారు. అలానే నీ సాయం కోసం నీ గడపకి రాక మానరు అని గుర్తుపెట్టుకో. అర్థమవుతుంది కదా? మిమ్మల్ని ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే నేను చాలా బాగున్నాను, అలానే సంతోషంగా ఉన్నాను అని గర్వంగా చెప్పు. ఎందుకంటే నువ్వే తీర్చుకోలేని నీ బాధలకు వారు ఏం సలహాలు ఇవ్వగలరు చెప్పు? ఆలోచించు. ఊరంతా చాటింపు వేయడం తప్ప. అందుకే నీ కష్టాల్ని, అలానే నీ బాధల్ని పంచుకోవాల్సింది ఊరి జనంతో కాదు, నీ యొక్క కుటుంబంతో అని నువ్వు తెలుసుకో. అక్కడే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు మంచి సలహాలు ఇచ్చే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. ప్రాణమిత్రులు కూడా వెన్నుపోటు పొడిచే రోజుల్లో ఇప్పుడు బ్రతుకుతున్నామని గుర్తుపెట్టుకో. అందుకే నీ పోరాటం నువ్వు చెయ్యి. నీ గుట్టును పొరపాటున కూడా ఎక్కడా కూడా అస్సలు విప్పకు. అర్థమవుతుందా? మొదటిగా నిన్ను ఆకర్షించేది చెడు. ఆ చెడు నిన్ను సంతోషపెడుతుంది, అలరిస్తుంది. అంతా అయిపోయి పరిస్థితి నీ చెయ్యి దాటిపోయిన తర్వాత కూడా నీకు అప్పుడు అర్థమవుతుంది, ఇప్పటి వరకు నేను చేసింది సామాసం చేసింది చెడ్డవారితో అని నీకే తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ముందుగానే జాగ్రత్త పడు. నిజమే కదా, చేతులు కాలేక అరిటాకును పట్టుకుంటే ఏం లాభం చెప్పు? ముందుగానే జాగ్రత్త పడాలి. అప్పుడు నీకే ఎదురవుతుంది ఒక మంచి నేస్తం. మంచికి చేదు ఎక్కువ, ఎందుకంటే అది నీకు దొరికే తాత్కాలిక సుఖాలన్నిటినీ ఖండిస్తుంది కాబట్టి. కానీ రాబోయే రోజుల్లో మాత్రం నువ్వు పొందబోయే సంతోషాల నిధిని ఖచ్చితంగా రెట్టింపు చేస్తుంది అని గుర్తుపెట్టుకో. కాబట్టి చేదుగా ఉన్నా సరే ముందు నుంచి మంచితోనే సావాసం చెయ్యి. ముందు మనం గడుపుతున్న కాలం అనేది ఎంత విలువైనదో మనం తెలుసుకోవాలి. దాంట్లో
మనం ఎన్ని గంటలను సరిగ్గా ఉపయోగించుకుంటున్నామో జాగ్రత్తగా తెలుసుకోవాలి. కాలయాపన అవ్వటం లేదు అనే పదం అనేది మన నోటి నుండి రాకుండా జాగ్రత్త పడాలి. ముందుగా వృధా అయ్యే సమయాన్ని మనం తగ్గించుకోవాలి. ప్రతి క్షణాన్ని కూడా మన లక్ష్యం కోసమో ఖర్చు పెట్టడం నువ్వు నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ఒక్క అరక్షణం కూడా పరుగు పందెంలో విజేతను నిర్ణయిస్తుంది అని గుర్తుపెట్టుకో. అందుకే ఒక్క క్షణాన్ని కూడా నువ్వు వృధాగా అస్సలు పోనివ్వకూడదు. అర్థమైంది కదా? అలానే మనకు ఇష్టమైన వాళ్ళ కోసం, అలానే మన ప్రేమించిన వాళ్ళ కోసం మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక బహుమతిననేది ఇవ్వాలి అని తాపత్రయపడుతూ ఉంటాం కదా. అలానే అది ఉత్తమమైనదే ఇవ్వాలి, అలానే ఉండాలి అనుకుంటాము. అన్నిటికంటే ప్రత్యేకమైనదే, భిన్నమైనది ఉండాలి అని చెప్పి ఆశపడతాము. అది వాళ్ళకి ఎప్పటికీ కూడా గుర్తుండిపోవాలి అని అనుకుంటాము. కొందరు ప్రేమించిన వాళ్ళకి విలువైన ఆభరణాలు, అలానే విలువైన వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు అనేటివి కూడా ఇస్తూ ఉంటారు. కానీ వీటిలో ఏవి కూడా శాశ్వతమైనవి కాదు అని మీకు కూడా తెలుసు కదా. ఆలోచించండి, తెలుస్తుంది. ఎంత విలువైన ఆభరణాలైనా, అలానే విలువైన వస్త్రాలైనా సరే ఒకానొక సమయంలో పాడైపోతాయని గుర్తుపెట్టుకోండి, లేదా దొంగిలించబడతాయి. నిజమే కదా. ఎప్పటికీ కూడా వారితోనే శాశ్వతంగా ఉండడం అనేది సంభవం అనేది కాకపోవచ్చు. అయితే మనకు ఇష్టమైన వాళ్ళ కోసం ఏమిస్తే వారితో జీవితాంతం ఉంటుంది, అలానే వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతుంది అని చెప్పి ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. అందుకు సమాధానం ఏంటో తెలుసా? మంచి సమయం. మీరు ఎవరికైనా విలువైన బహుమానాన్ని ఇవ్వాలి అనుకుంటే అప్పుడు వాళ్ళతో మీ విలువైన సమయాన్ని మంచిగా గడపండి. ఎందుకో తెలుసా? ఇలా ఎప్పుడైతే సమయం అనేది గడుస్తూ వెళ్తుందో అది పాతది కాలేదు, అది వారి మనసులో ఎప్పటికీ కూడా కొత్తదిగానే జీవిస్తూ ఉంటుంది అని గుర్తుపెట్టుకో. వారి ముఖంలోని చిరునవ్వు అనేది ఎప్పటికీ కూడా అస్సలు పాడైపోదు. అలానే ఎవ్వరూ కూడా దాన్ని దొంగిలించలేరు. నిజమే కదా. కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళతో ఆనందంగా సమయాన్ని గడపండి, సంతోషంగా ఉండండి, అలానే మనస్ఫూర్తిగా ప్రేమించండి. అర్థమైంది కదా. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.